ఒక అంతర్రాష్ట్ర కుట్ర ఒక చిన్న వైన్స్ షాప్ లో మొదలైన దర్యాప్తు బీహార్ నుంచి బెంగాల్ వరకు దాదాపు 900 కిలోమీటర్ల వరకు నరాలు తెంచే థ్రిల్లర్ ఆపరేషన్ లా సాగింది. కామారెడ్డి పోలీసులు గుర్తించిన ఈ ఫేక్ కరెన్సీ బుట్టా కథ సినిమాల్లో మాదిరిగానే ఉంది. కానీ నిజం ప్రధాన నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం మరింత షాకింగ్. ఇది నకిలీ నోట్ల తయారీ మాత్రమే కాదు, సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా కొరియర్ నెట్వర్క్ తో కూడిన ఒక కరెన్సీ క్రైమ్ సర్క్యూట్స్. కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ మద్యం షాపులో గత నెల 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్ గ్రామానికి చెందిన సిద్ధాగౌడ్ అనే యువకుడు మరొకరితో కలిసి 500 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. మద్యం షాప్ క్యాషియర్ అఖిల్కు సిద్ధాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవనే అనుమానం కలిగింది. తర్వాత సిద్ధాగౌడ్ ఇంటికి వెళ్లి రెట్టించి అడిగాడు. తన జీతం డబ్బులు ఇచ్చి మద్యం కొనానని సిద్ధాగౌడ్ తడబడుతూ బదులిచ్చాడు. నిజం చెప్పడం లేదని అనుమానించిన అఖిల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2 నోట్లను సాక్ష్యాలుగా తీసుకున్న పోలీసులు మొదలుపెట్టారు ఆపరేషన్ ఫేక్ నోట్లు. సిద్ధాగౌడ్ ఉపయోగించిన 2 నకిలీ నోట్లపై ఆరా తీస్తూ పోలీసులు తీగ లాగితే పెద్ద కొండ కదిలింది. సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుండగా ఫేస్బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసినట్టుగా సిద్ధార్థ గౌడ్ వెల్లడించాడు. వెస్ట్ బెంగాల్కు చెందిన సౌరవ్ డే అనే వ్యక్తి సిద్ధాగౌడ్కు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి తనకి కాంటాక్ట్ అయ్యాడని, ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే 5,000కు 10,000 నకిలీ నోట్లు పంపుతామని ఒప్పందం కుదుర్చుకుని గత నెల 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపించాడు. అందులో నుంచి 2 నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్టు నిజం కక్కేశాడు. దీంతో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 8 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కామారెడ్డి నుంచి సిసిఎస్ పోలీసులు బెంగాల్ వెళ్లారు. కలకత్తా గల్లీలో సౌరవ్ డేను పట్టుకోవడం కామారెడ్డి పోలీసులకు మిషన్ ఇంపాసిబుల్ లా మారింది. అయినా వెనుదిరగలేదు కామారెడ్డి పోలీసులు. సెంట్రల్ రైల్వే సపోర్టుతో ముఠాతో సంబంధం ఉన్న ప్రతి దొంగను ఒకరి తర్వాత మరొకరుగా పట్టుకుంటూ వెళ్లారు. సౌరవ్ డేను విచారించగా అతడు హర్యానా భగత్ అనే వ్యక్తితో కలిసి బీహార్కు చెందిన రషీద్ నుంచి దొంగ నోట్లు తెప్పించుకున్నట్లు వెల్లడించాడు. బెంగాల్ నుంచి సౌరవ్ డే, యూపీ నుంచి లఖన్ దుబే, మహారాష్ట్ర నుంచి కాట్రే. వీళ్ళంతా చెప్పింది ఒక్కడే, బీహార్ రషీద్. అతడే అసలు సిసలు సూత్రధారి అని కన్ఫర్మ్ అయింది. కామారెడ్డిలో మొదలైన దొంగ నోట్ల ముఠా రాజ్యం చివరకు బీహార్కు చేరింది. అసలు సూత్రధారి, పాత్రధారి అయిన రషీద్ డెన్పై స్థానిక పోలీసులను వెంట పెట్టుకుని కామారెడ్డి పోలీసులు దాడి చేశారు. 3,08,300 నకిలీ నోట్లతో పాటు మరో 15,300 అసలు నగదుతో పాటు లామినేటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, కెమికల్ మిక్సింగ్ సామాగ్రి, కార్లు, మొబైల్స్ అన్ని సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రషీద్. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే గురువు, నకిలీ నోట్లు తయారు చేసే మాస్టర్. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇక ఈ నకిలీ సర్క్యూట్ కు సంబంధించిన గుట్టు విప్పే ప్రయత్నం కొనసాగుతుంది. రషీద్ కు సహకరించిన 4 దొంగలు పరారీలో ఉన్నారు. కేవలం 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ని కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని లిక్కర్ని పర్చేజ్ చేశారో
ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కామారెడ్డిలో 2 నకిలీ నోట్లతో మొదలైన దర్యాప్తు దేశవ్యాప్తంగా ఉన్న ఫేక్ కరెన్సీ నెట్వర్క్ను ఛేదించింది. సోషల్ మీడియా నుంచి సర్క్యులేషన్ వరకు వ్యాపించిన ఈ నకిలీ నోట్ల రాజ్యం ఇక బీహార్ నుంచి బెంగాల్ దాకా వెనుక ఉండి నడిపించిన టీచర్ రషీద్ కటకటాలు లెక్కిస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రషీద్, కానీ అతని పాఠం మాత్రం నకిలీ.